హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. బండ్ల గణేష్ ఇటీవల వరుస ట్వీట్లతో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారుతున్నారు. ఇటీవల లిటిల్ హార్ట్ సక్సెస్ మీట్ లో పాల్గొన్న ఆయన సినిమా మాఫియాతో జాగ్రత్తగా ఉండాలంటూ హీరో మౌలి తనూజ్ ని హెచ్చరించడం, అల్లు అరవింద్ గురించి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ కి భక్తుడినని చెప్పుకునే ఆయన ఇటీవల పవన్ ఊసే పెద్దగా ఎత్తడం లేదు. ఇక గతంలో ఈశ్వర, పరమేశ్వర, పవనేశ్వర అంటూ ఆయన్ని ఆకాశానికెత్తేసిన గణేష్ ఇటీవల చేస్తున్న ట్వీట్లు పవన్ కళ్యాణ్ గురించేనా అన్న అనుమానాలైతే వ్యక్తం చేస్తున్నాయి. అయితే తాజాగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్ పవన్ కళ్యాణ్ ని మరోసారి టార్గెట్ చేసి ఉంటాడన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. అధికారంలో నేరాన్ని దాచగలవు కానీ జీవితంలో దాచలేవు, నిజం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుంది అంటూ శుక్రవారం ఉదయం బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు. దీంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. నీ బాస్ గురించి ఇప్పుడు పూర్తిగా తెలిసిందా అన్నా? ఇప్పటికైనా నీ దేవుడి గురించి నిజం తెలుసుకున్నావు, నీ మనసులో ఏదైనా ఉంటే నిర్భయంగా బయటకు చెప్పు, ఇలా దాగుడు మూతలు ఎందుకు అంటూ కొంతమంది నెటిజన్లు స్పందిస్తున్నారు. అసలు ఈ ట్వీట్ బండ్ల గణేష్ ఎవరిని ఉద్దేశించి చేశాడో తెలియకపోయినా చాలా మంది మాత్రం పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించే చేసినట్లుగా అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా కీలక స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. అధికారంలో నేరాన్ని దాచగలవు గాని జీవితంలో దాచలేవు అన్న బండ్ల గణేష్ మాటలు చూస్తుంటే ఖచ్చితంగా ఆయన్ని టార్గెట్ చేసినట్లే అనిపిస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఓజీ రిలీజ్ కి ముందు కొంతమంది నీ కోసం ఎంత చేస్తున్నారో చూడరు, నీవు చెయ్యని వాటిని మాత్రమే చూస్తారు, కృతజ్ఞత లేని వ్యక్తిని ఎప్పటికీ సంతృప్తపరచలేవు అంటూ సెప్టెంబర్ 24న బండ్ల గణేష్ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. సరిగ్గా ఓజీ రిలీజ్ టైంలోనే ఈ ట్వీట్ చేయడంతో పవన్ లక్ష్యంగానే ఇది చేసినట్లు చాలా మందికి అనిపించింది. ఇక హైదరాబాద్ లో జరిగిన ఓజీ ఈవెంట్ కి ఆయన్ని ఆహ్వానించకపోవడంతో అలిగి ఇలా కామెంట్ చేసి ఉంటాడని చాలా మంది కామెంట్ చేశారు. అంతేకాదు ఓజీ రిలీజ్ తర్వాత చాలా మంది సెలబ్రిటీలు సినిమా చూసి రివ్యూ ఇవ్వగా బండ్ల గణేష్ మాత్రం సైలెంట్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తో బండ్ల గణేష్ కి వ్యవహారం చెడిందంటూ కామెంట్లు వినబడుతున్నాయి.